కడప జిల్లా బద్వేల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ హనీ ట్రాప్ ఉదంతం కలకలం రేపుతోంది. చెన్నైలో పనిచేస్తున్న అశోక్ అనే యువకుడిని ఇన్స్టాగ్రామ్ వేదికగా పూజితారెడ్డి అని నకిలీ ఐడితో ముగ్గులోకి దించిన ముఠా ఏకంగా 81.70 లక్షల రూపాయలు వసూలు చేసింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి ఆపై ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడి విడతల వారీగా డబ్బులు గుంజారు. ఈ మోసంలో బాధితుడి బంధువులు ఆదూరి రామలింగారెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బద్వేల్ పోలీసులు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. చెందినటువంటి ఊరిబిండి అశోక్ కుమార్ రెడ్డి అని చెప్పి ఒక పర్సన్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను పోలీస్ స్టేషన్ కు రాబడి తనకు పోయిన సంవత్సరం ఈ ఇన్స్టాగ్రామ్ లో పూజితారెడ్డి 0707 అని చెప్పి ఒక రిక్వెస్ట్ తనకు వచ్చిందని చెప్పి గుర్తించి దాన్ని పట్టించుకోకపోయేసరికి ఆ గ్రామానికి చెందినటువంటి రామలింగారెడ్డి అనే వ్యక్తి వీళ్ళని కొంత పట్టుకుంటే కొంత మనకు సమాచారం అనేది మనకు ఐడెంటిఫైడ్ కాబట్టి కొంత సమాచారం మనకు వస్తుందని ఆశిస్తున్నాను. సో ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అది ఫ్రెండ్ బెట్టింగ్ అనేది మనకు రామలింగారెడ్డి దొరికిన తర్వాత ఇందాక చెప్పాను నేను, అది అతను మరి అమౌంట్ డైవర్ట్ చేశాడా, ప్రాపర్టీస్ కొన్నాడా, ఎందుకంటే అమౌంట్ 81 లక్షలు అనేది చిన్న విషయం కాదు. సో అది ఏమైనా అతను పక్కన దారి మళ్ళిచ్చాడా, ఏమైనా కొన్నాడా, సో ఇవన్నీ కూడా మనం ఎకనామికల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అంటే అకౌంట్ లో అతను వేయించాడు 81,67,000. బద్వేల్ మండలం గూడెం గ్రామానికి చెందినటువంటి ఊరిబిండి అశోక్ కుమార్ రెడ్డి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పూజితారెడ్డి 0707 అని చెప్పి కడప జిల్లా బద్వేల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ హనీ ట్రాప్ ఉదంతం కలకలం రేపుతోంది. చెన్నైలో పనిచేస్తున్న అశోక్ అనే యువకుడిని ఇన్స్టాగ్రామ్ వేదికగా పూజితారెడ్డి అని నకిలీ ఐడితో ముగ్గులోకి దించిన ముఠా ఏకంగా 81.70 లక్షల రూపాయలు వసూలు చేసింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి ఆపై ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడి విడతల వారీగా డబ్బులు గుంజారు. ఈ మోసంలో బాధితుడి బంధువులు ఆదూరి రామలింగారెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బద్వేల్ పోలీసులు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఏదైతే ఈ హనీ ట్రాప్లు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. మొన్న అనంతపురంలో హనీ ట్రాప్ ముఠ ఏ విధంగా పెద్ద ఎత్తున ప్రముఖుల దగ్గర నుంచి డబ్బులు దోచుకున్నారో మనం చూసాం. తాజాగా బద్వేల్లో కూడా అదే విధమైనటువంటి హనీ ట్రాప్ దానికి సంబంధించి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కూడా దగ్గర వారు కావడంతో దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గూడెం గ్రామానికి చెందినటువంటి ఊరిబిండి అశోక్ చెన్నై పట్టణంలో ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు, తనకు పూజితారెడ్డి అనే ఐడి మీద దీనికి సంబంధించినటువంటి ఒక మహిళ హనీ ట్రాప్ కు సంబంధించి కూడా ఆయన మీద ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఏదైతే దీనికి సంబంధించి మొదట పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజల్ పెట్టి తర్వాత ఆ పెళ్లికి దాని దగ్గర నుంచి పెద్ద ఎత్తున నగదు కూడా తీసుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నారంటూ డబ్బులు డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి కొంత నగదు తీసుకున్న తర్వాత అతనికి ఇదంతా ట్రాప్ అనిపించి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే తను ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా బెదిరించి ఈ ముఠా అంతా కూడా కీలకంగా వ్యవహరించి అతని దగ్గర నుంచి పెద్ద ఎత్తున నగదు కూడా వసూలు చేయడం జరిగింది. దానికి సంబంధించి దగ్గర 81 లక్షల రూపాయల దాకా కూడా అతని దగ్గర నుంచి డబ్బులు గుంజారు. ఇదంతా జరిగిన తర్వాత దగ్గర వ్యక్తులకి కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలియజేసిన తర్వాత వాళ్ళంతా పోలీసులకు ఫిర్యాదు చేయమంటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏంటనే దాని మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా యువత కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది.
దాంతో పాటు అతని దగ్గర బంధువు కూడా వీళ్ళ ఏదైతే రామలింగారెడ్డి కూడా దీనికి సంబంధించి ఈ ముఠాతో కూడా కలిసినట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా వీళ్ళందరి మీద కేసు నమోదు చేసి దాంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకునే విధంగా పోలీసు యంత్రాంగం ముందుకు వెళ్తుంది. ఈ నగదు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏ విధంగా వాళ్ళ ట్రాప్ లో చిక్కింది, వాళ్ళు ఏ విధంగా ఇతను వేధించింది, అవన్నీ కూడా పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. పోలీసులు పదే పదే ఈ సైబర్ నేరాలకు సంబంధించి, హనీ ట్రాపులకు సంబంధించి, ఆర్థిక నేరాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ చాలా మంది వాటి మీద సరైనటువంటి అవగాహన లేకుండా వీటిలో బలైపోతూ ఉన్నారు. దానిలో ఒకటే ఈ కడపకు సంబంధించినటువంటి ఈ అశోక్ రెడ్డి ఉదంతం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.